ఆమన్గల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం బీఆర్ఎస్కి అధిక స్థానాలు వచ్చినా కూడా అధికారం కోసం నైతిక విలువలను పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీలు కలిసి ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసి ప్రజలను మోసం చేశారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆచారి ఇద్దరు మిత్రులు కలిసి బీఆర్ఎస్ నుండి పత్యానాయకుని తీసుకెళ్లి చైర్మన్గా చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన ఉప్పల వెంకటేష్ గారిపై, పాపుశెట్టి రాము గారిపై మరియు బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? కేంద్రంలో ఒకరికి ఒకరు శత్రువులమని చెప్పుకునే కాంగ్రెస్ బీజేపీలు ఇక్కడ అధికార దాహం కోసం ఒకటవడం నీచ రాజకీయాలకు నిదర్శనం కాదా? ఈరోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆచార్యులు కలిసి చేసిన ఈ రాజకీయ వ్యభిచారాన్ని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలంతా నిలదీస్తున్నారు. ఉప్పల వెంకటేష్ గారిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి, ఈ అన్యాయాన్ని ఖండించండి. నిజం కోసం నిలబడిన ఉప్పల వెంకటేష్ గారికి మనందరం అండగా నిలుద్దాం. అధికారం ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజాసేవకు కట్టుబడి ప్రజల పక్షాన పోరాడుతున్న ఉప్పల వెంకటేష్ గారిపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ బీజేపీలకు తగిన బుద్ధి చెబుదాం.